నాకు నిజంగా నవ్వాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు. హర్ ఇన్నోసెన్స్. కాలేజ్ మహా అయితే ఇంకా 15 డేస్ ఉంటది. ఈ 15 డేస్‌లోని ఎక్కువ బట్టలేం వాడేం గదా! అని చెప్పి 4 జతలు తెచ్చుకున్నా. నాకు 1 మంత్ ఉండాలి, ఎక్స్‌టెండ్ అయింది అని చెప్పి తెలిసాక నేను, "అమ్మ బట్టలు సరిపోలేదమ్మా, తిప్పి తిప్పి వేసుకుంటున్నాను, బట్టలు పంపించు" అని చెప్పాను. అయితే బట్టలు సరే గాని ఏంటి ఫుడ్ ఏంటి పంపించాలి అన్నది. ఆ! ఇప్పటికే వెయిట్ చాలా పెరిగేసాను. ఇప్పుడు నాకేం తినాలని లేదు, తినాలనుకోవట్లేదు, ఇంటికొస్తే తింటానని చెప్పాను. ఈలోపు మా అమ్మ కొన్ని పంపించింది. అవేంటో చూపిస్తాను. కొబ్బరుండలు. నాన్న నువ్వు నీరసంగా ఉందంటున్నావు, ఎప్పుడు ఫోన్ చేసినా నీరసంగా ఉందంటున్నావు, కొబ్బరుండలు తిను, నీకు ఎనర్జీ వస్తది, అప్పుడు చక్కగా చదువుకోవచ్చు అని చెప్పి పంపించాను. శనక్కాయలు, ఇవి నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఇవి పంపించకపోతే నేనే ఫీల్ అవుతాను. కాబూలి చనా, సోయాబీన్స్ ఓకే, వేపిన శనక్కాయలు ఫైన్. ఏవేవో డబ్బాలు కొనేస్తారా, అవి ఎలా వాడాలో కూడా నాకు తెలీదు. ఇది ఒకటి పంపిస్తున్నాను, పట్టుకెళ్ళిపో అనేసి ఇది ఒకటి పెట్టింది. నెయ్యి, రోజుకి 2 స్పూన్లు తిన్నా అన్న, నీకు ఎనర్జీ వస్తుంది, హెల్దీ ఫ్యాట్స్ వస్తాయి, బాగా చదువు వంట పడుతుంది అన్నది. జొన్న పొత్తులు, ఇక్కడ వరకు అంతా ఫైన్, బాగానే ఉంది. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం జరిగిందనమాట. ఏంటంటే నువ్వులు చేగొడీలు. ఈ నువ్వులు చేగొడీలు పంపించడమే కాకుండా ఇట్లా న్యూట్రిషనల్ ఫ్యాక్ట్ చెప్పింది మా అమ్మ. ఇవేమి ఆయిల్ పీల్చుకోలేదు ఇవి. ఇందులోని నువ్వులు ఉంటాయి కదా, ఆ నువ్వుల వల్ల నీకు కాల్షియం వస్తుంది, ఎముకలు గట్టిపడతాయి అని చెప్పింది. నాకు నిజంగా నవ్వాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు. హర్ ఇన్నోసెన్స్ లిటరల్లీ మేడే. ఏంటంటే ఇంటికెళ్ళాను అనుకో, ఎలా ఉంటదంటే చెల్లి, నాన్నగారు ఒక పక్క కూర్చుంటారు. వాళ్ళు ఏవి అడుగుతారో అవి ఏవి చేయదు. నేనేం అడగను అసలు. ఇంటికెళ్ళి అలా కూర్చుంటాను. ఆడొస్తే అన్నీ వండుతాం. కనీసం మేము అడిగినా కూడా చెయ్యవు. ఆడేనా ఇంట్లో మనిషి, మేము కాదా అంటారు. ఇక్కడికొచ్చినా కూడా నా పరిస్థితి అదే. నేనేం అడగను. అన్నీ మా అమ్మ పెట్టేస్తది. అట్లా అనిపిస్తది. ఏంట్రా ఇదంతా.